హాయ్ ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ బ్యాక్ టు రమారెడ్డి మ్యాథ్స్ అకాడమీ. మనం ఇప్పటి వరకు అయితే 4 కన్వర్జేషన్స్ ఏంటి ఆల్రెడీ ఆల్ బైనరీ టు ఆల్ అండ్ ఆక్టల్ టు ఆల్ అవన్నీ చూసాము 4 ఇట్లో రైట్. ఇక్కడ ఏంటిదని అంటే డెసిమల్ టు ఆల్ కూడా చూసాము. హెక్సాడెసిమల్ టు ఆక్టల్ దిస్ ఈస్ ద లాస్ట్ కన్వర్షన్ అండి. ఒకవేళ చూడకపోతే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అక్కడికి వెళ్ళి చెక్ చేసుకోండి. ఆల్ కన్వర్షన్స్ మన ఛానల్లో ఉన్నాయి, వాటితో పాటు వన్స్ కాంప్లిమెంట్ అది కూడా చెప్పడం జరిగింది. అండ్ ఆర్స్ అండ్ R-1s కాంప్లిమెంట్ నుండి డిఫరెంట్ ఆఫ్ కాంప్లిమెంట్స్ ఎలా కనుక్కోవాలో చాలా క్లియర్గా చెప్పాను. చూడకపోతే మన ఛానల్ ప్లేలిస్ట్ చెక్ చేసుకోండి బేటా. ఇక్కడ మనం ఏం చేయాలంటే హెక్సాడెసిమల్ టు ఆక్టల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఎగ్జామ్లో హెక్సాడెసిమల్ టు ఆక్టల్ అని మెన్షన్ చేయరు వాళ్ళు. మీరు ఏం చూసుకోవాలి, ఏ నెంబర్కి అయితే బేస్ 16 ఉంది, మనం కన్వర్ట్ చేయాల్సినటువంటి నెంబర్ బేస్ 8 ఉంది అనుకోండి, సింపుల్గా దిస్ ఇస్ హెక్సాడెసిమల్ టు ఆక్టల్ అని మీకే తెలియాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక నెంబర్ తీసుకుంటూ చూడండి, 4C 2B16 which is equal to in terms of octal what is the value. ఈ విధంగా అడుగుతారండి ఎగ్జామ్లో. మీకు అప్పుడు మైండ్లో గుర్తుండాలి ఏంటిది, ఇది హెక్సాడెసిమల్ 16 బేస్ కాబట్టి దిస్ ఇస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ హెక్సాడెసిమల్. మన ఆన్సర్ ఆక్టల్లో రావాలి. చూడండి నాన్న, డైరెక్ట్ హెక్సాడెసిమల్కి టు ఆక్టల్ కన్వర్ట్ చేయడానికి బదులు మనం ఇక్కడ ఏం చేస్తాము అని అంటే ఒక బ్రిడ్జ్ లాగా బైనరీ తీసుకుంటాను. అంటే నేను ఫస్ట్ హెక్సా టు బైనరీ కన్వర్ట్ చేసి బైనరీ టు అప్పుడు ఆక్టల్ కన్వర్ట్ చేస్తే మనకు పర్ఫెక్ట్ అండ్ ఈజీగా ఆన్సర్ వస్తుంది. అదే మనం ఇప్పుడు ఇక్కడ చేద్దాం. చూడండి, ఫస్ట్ మీరు ఇది ఆక్టల్ హెక్సాడెసిమల్ అంటే బేస్ ఎంత బేటా 16 అంటే నేను దీన్ని 2 పవర్ ఎంత రాయొచ్చు, 4 రాయొచ్చు. అంటే 4 బిట్స్ ప్యాటర్న్, 8421 ప్యాటర్న్. 2 పవర్ 4 అంటే 8421 ప్యాటర్న్ రైట్. తెలుసు కదా మనకి. ఫస్ట్ ఈజ్ 0 అంటే ఆల్ జీరోస్ అలా అయినా రాసుకోండి, లేదంటే సింపుల్గా ఫస్ట్ 2 zeros 01 10 11 00 01 10 11 00 01 10 11 00 01 10 11. ఓకే, తర్వాత 4 zeros. ఓకే, తర్వాత 4 ones, అగైన్ 4 zeros, మళ్ళీ అగైన్ 4 ones, నెక్స్ట్ 8 zeros, తర్వాత 8 ones. ఓకే, ఇప్పుడు ఇలా తీసుకున్న తర్వాత మనకు తెలుసు హెక్సాడెసిమల్లో ఫస్ట్ వాల్యూ ఇండికేట్స్ వాట్ 0, తర్వాతది ఇండికేట్స్ 1 2 3 4 5 6 7 8 9, తర్వాత నుంచి మనం ఏ అంటాం దట్ ఈస్ 11, తర్వాతది బి అంటాం దట్ ఈస్ 12, తర్వాతది సి అంటాం 13, తర్వాతది డి ఇండికేట్స్ 14. ఓకే, తర్వాత ఈ 15, ఎఫ్ 16 అంటే ఏ టు ఎఫ్ ప్యాటర్న్ వరకు. ఓకే, ఇప్పుడు ఏం చేస్తానంటే నేను ఈ నెంబర్కి ఫస్ట్ నేను బైనరీకి కన్వర్ట్ చేస్తాను. బైనరీ అంటే ఇచ్చినటువంటి నెంబర్ బైనరీ అని అంటే ఫస్ట్ మీకు బైనరీస్ అంటే ఇట్ రిప్రజెంట్స్ జీరోస్ అండ్ వన్స్, అవునా? అంటే నాకు ఇది ఎలా ఇండికేట్ చేస్తుంది, బి ఫస్ట్ ఇక్కడ నుంచి రాయండి. బి అంటే ఇది ఏ నెంబర్ని ఇండికేట్ చేస్తుంది, ఇట్ ఇండికేట్స్ వాట్ 12. 12కి బైనరీ ఎంత వస్తుంది నాకు, ఇదండి 12కి బైనరీ నోటేషన్ 1011, అవునా? ఎంతండి, బికి 1011. తర్వాత 2 అంటే ఎంతండి 0010 0010. తర్వాత సి అంటే ఎంత 13, ఎంత వస్తుంది 1100 1100. తర్వాత 4కి బైనరీ నోటేషన్ 0100 0100. కానీ మనకి తెలుసు బైనరీ నార్మల్ ఇంటిగ్రల్ పార్ట్ చేస్తున్నప్పుడు లెఫ్ట్ సైడ్ జీరోస్ని రిమూవ్ చేయొచ్చు అండ్ ఫ్రాక్షనల్ పార్ట్ చేస్తున్నప్పుడు రైట్ సైడ్ జీరోస్ని. ఇప్పుడు ఈ జీరో నేను రిమూవ్ చేశాను అనుకోండి, నాకు ఏమేమి వస్తాయి 100 110, ఓన్లీ ఈ జీరోని 00 10 10 11. ఓకే,
నేను ఇది ఎందులోకి కన్వర్ట్ చేస్తున్నాను? బేస్ 2లోకి కన్వర్ట్ చేశాను, రైట్? బైనరీ. ఇప్పుడు నేను బైనరీని ఏం చేయాలి? ఆక్టల్‌లోకి కన్వర్ట్ చేయాలి. మరి ఆక్టల్ అంటే ఎంతండి? బైనరీని ఆక్టల్‌లోకి రాయాలంటే 8. 8 ప్యాటర్న్ ఎంత? 2 పవర్ 3 ఉంటుంది. అంటే 4-1 ప్యాటర్న్ మాత్రమే వస్తుంది. మరి 4-1 ప్యాటర్న్ అంటే మనం ఇక్కడికి మాత్రమే కన్సిడర్ చేస్తాం 3 వస్తే. అంటే ఈ మొత్తాన్ని 3 డిజిట్స్‌గా మీరు 3 బిట్స్‌గా డివైడ్ చేయండి. ఏంటిది చూడండి, 3 బిట్స్‌గా మీకు అర్థం కావడానికి ఇదొక బిట్, ఇదొక బిట్, ఇదొక బిట్, ఇదొక బిట్. ఓకే. 0, 1, 1 అంటే ఎంత ఉంది చూడండి. ఈ 3 బిట్స్ 4-1లో చెక్ చేసుకోండి. 0, 1, 0, 1, 1. 0, 1, 1 అంటే 3. ఇట్ ఇండికేట్స్ 3. ఓకే. తర్వాత 1, 0, 1. 1, 0, 1 అంటే 5 ఇండికేట్ చేస్తుంది. అవునా? నెక్స్ట్ 000 అంటే ఇట్ ఇండికేట్స్ 0. తర్వాత 110. 110 అంటే దేన్ని ఇండికేట్ చేస్తుంది? 6ని రిప్రజెంట్ చేస్తుంది. తర్వాత 100. 100 ఎక్కడుంది నాకు? 100 ఇక్కడ ఉంది కదండి. ఇక్కడ ఉంది 100. ఏమి ఇండికేట్ చేస్తుంది? 4ని ఇండికేట్ చేస్తుంది, రైట్? ఇది ఇప్పుడు నాకు వచ్చినటువంటి ఆన్సర్ ఎందులో వచ్చిందండి? ఆక్టల్లో వచ్చింది. దిస్ ఇస్ ద ఆన్సర్. ఇప్పుడు ఇది నార్మల్ వాల్యూ తీసుకున్నాను. మరి నేను ఫ్రాక్షనల్ పార్ట్ తీసుకొని చెక్ చేస్తాను. చూడండి ఒకటి. ఫ్రాక్షనల్ పార్ట్ వచ్చేసి నేను ఇక్కడ ఏం తీసుకుంటున్నానంటే, జస్ట్ సెకండ్, 4C2 చూడండి, 4C2 పాయింట్ DA316 ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆక్టల్ మనం ఆన్సర్ రాయాలి. మనం నార్మల్గా ఇది తెలుసు కదా, 2 to the power of అండ్ దిస్, దీని ముందు రాసిన తర్వాత 0 into ఆల్ నెగిటివ్ పవర్స్ అట్లా రాసినప్పుడు కొంచెం కాంప్లికేటెడ్ కాబట్టి ఈ ప్రాసెస్లో చేయండి, ఈజీ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ నేను ఫస్ట్ దీన్ని ఇందులోకి బైనరీకి కన్వర్ట్ చేస్తాను. అప్పుడు 8421 ప్యాటర్న్ యూస్ చేస్తాను. చూడండి, ఫస్ట్ దిస్ ఇస్ ఇంటిగ్రల్ పార్ట్ అండ్ దిస్ ఇస్ ద ఫ్రాక్షనల్ పార్ట్. ఇంటిగ్రల్ పార్ట్ రాస్తాను, ఇక్కడ ఫ్రాక్షనల్ పార్ట్ రాస్తాను. ఇంటిగ్రల్ పార్ట్ 4C2, ఫ్రాక్షనల్ పార్ట్ ఎంత? DA3. ఓకే, ఫస్ట్ ఇంటిగ్రల్ చేద్దాం. ఇంటిగ్రల్ 2 అంటే ఎంత నాకు? బైనరీలో 0010. వాట్ ఇస్ ద వాల్యూ? 001. ఒక నిమిషం, 2 అంటే 0010. 0010. తర్వాత సి అంటే ఎంతండి? 13 అంటే 1100. 1100. తర్వాత 4 ఇండికేట్స్ ఇన్ బైనరీ 0100. 0100. ఓకే, ఇది నాకు ఎందులో వచ్చింది? బైనరీలో వచ్చింది. మరి బైనరీ టు నేను ఇప్పుడు ఆక్టల్ చేయాలి అంటే 4-1 ప్యాటర్న్ యూస్ చేస్తాను. అంటే 3 వాల్యూస్గా డివైడ్ చేయండి, 3 వాల్యూస్గా. ఓకే, ఎక్స్ట్రా ఇక్కడ 3 ఉంది అని, ఇది 010. 010 దేన్ని ఇండికేట్ చేస్తుంది? 010 2ని ఇండికేట్ చేస్తుంది. 000 దేన్ని రిప్రజెంట్ చేస్తుంది? 0ని. 011 ఎక్కడ ఉందండి? 011 3ని రిప్రజెంట్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ 010 అంటే 2ని రిప్రజెంట్ చేస్తుంది. ఓకే, నాకు 2301 ఎంత వచ్చింది ఇక్కడ? 2302 ఇన్ బైనరీ, సారీ, బైనరీ ఆక్టల్లో వచ్చింది ఫైనల్గా. తర్వాత దీన్ని రాద్దాం, ఫ్రాక్షనల్ పార్ట్. ఫ్రాక్షనల్ పార్ట్లో డి అంటే ఎంత నాకు? ఇక్కడ 8421 ప్యాటర్న్ యూస్ చేయండి. ఫస్ట్ బైనరీలోకి కన్వర్ట్ చేస్తున్నాను. డి అంటే బైనరీలో ఏంటిది? 1101. 1101. ఏ అంటే ఏంటిది? 1010. 1010. 3 అంటే 0011. ఓకే, ఇది నాకు బైనరీలో వచ్చింది. దీన్ని ఆక్టల్లో కన్వర్ట్ చేయాలి కాబట్టి 3 బిట్స్గా డివైడ్ చేస్తాను. 011 అంటే 3ని ఇండికేట్ చేస్తుంది. 100 అంటే 100 ఇది దేన్ని ఇండికేట్ చేస్తుంది? 4ని. అండ్ 110 అంటే 110 అంటే ఇట్ ఇండికేట్ 6. 110 అగైన్ 6ని రిప్రజెంట్ చేస్తుంది. అవునా? ఇది నాకు ఎందులో అండి? ఫస్ట్ నేను ఏం చేశాను?
బైనరీలోకి కన్వర్ట్ చేసి బైనరీ టు ఆక్టల్ వచ్చింది, రైట్? ఈ మొత్తాన్ని యాడ్ చేస్తే, రెండింటిని యాడ్ చేస్తే 2302.6643 in terms of octal. Okay, this is my final answer for the given fractional part. అర్థమైంది కదా? ఈ విధంగా చేయాల్సి ఉంటుంది. ఇంకా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా మన కమెంట్ సెషన్లో కమెంట్ చేయండి. బట్ వీడియోకి లైక్, కమెంట్, షేర్ కంపల్సరీ ఇవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆల్ ది వెరీ బెస్ట్.